హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. దయచేసి పూర్తిగా చూడండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా చేసుకోకపోతే. మీ ఫ్రెండ్స్‌కి కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. నా ఈ వీడియోలో ఒక ఉదాహరణ చెప్తాను. దయచేసి పూర్తిగా చూడండి. ఒక ఆడబిడ్డ, పెళ్ళిడికొచ్చిన ఆడబిడ్డ ఎన్నో కలలు గాని చిన్నప్పటి నుంచి కలలు గాని పెళ్ళిడికొచ్చిన తర్వాత మంచి భర్త కావాలని కోరుకుంటది. అంతే కదా! మంచి భర్త వస్తే హ్యాపీగా బతకొచ్చు. లైఫ్ హ్యాపీగా, సాఫీగా సాగిపోద్దని భావించదు. ఇదే క్రమంలో ఒక తెలిసిన వ్యక్తి ఎప్పటినుంచో ఆ అమ్మాయికి ప్రపోజల్ చేస్తూ ఒకానొక టైంలో ఒక ఛాన్స్ ఇయ్యి. నేనేంటో నిరూపించుకుంటాను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీకు ఏ లోటొచ్చినా నేను చూసుకుంటాను అని నమ్మపలికాడు. సహజంగానే అమ్మాయి ఆస్తిపరురాలు. ఒకవేళ డబ్బు లేకపోయినా నా భర్త నా ఆస్తితో అయినా నన్ను కాపాడగలడు అన్న ధీమాతోటి ఆ అమ్మాయి పెళ్లి కొప్పుకుని పెళ్లి చేసేసుకుంది. రంగరంగ వైభవంగా జరిగింది. తీరా చూసేటప్పటికి రోజులు గడిచినాయి. ఒక్కో రోజు గడిచేటప్పటికి అతని శాడిజం ఒక్కోటి బయటపడతా ఉంది. బలైపోయిందిరా నా జీవితంలో బాబు, అయిపోయింది, నమ్మి మోసపోయాను అని చెప్పి అమ్మాయి తొందరగా మేలుకొని తొందరగా అర్థం చేసుకుని ఆ అబ్బాయి నుంచి విడిపోయింది. వేరే దారి చూసుకుంది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆ బలైపోయిన అమ్మాయే ఏపీ రాష్ట్ర ప్రజలు 2010 నుంచి నేను అది చేస్తాను, నేను రాజన్న బిడ్డని అని చెప్పుకుంటూ వచ్చి 2019లో సీఎం అయిన ఒక మహామహుడే ఆ పెళ్లి కొడుకు. ఇక ఆ అమ్మాయికి ఉన్న ఆస్తిపోస్తులు ఏంటంటారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాండ్, ల్యాండ్, మైను, అపారమైన సముద్ర తీరం. ఇక ఈ అమ్మాయితో కలిసి ఉన్న 5 రోజులు, 5 నెలల్లో, 5 సంవత్సరాలు అది మీకే తెలియాలి. విపరీతమైన ప్రేమ చూపించాడు. అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు. ఆ కొనివ్వటమే పథకాలు. పిచ్చి తల్లికి తెలియదు పాపం, నా డబ్బు నాకే పెడుతున్నాడని. తన తల్లిదండ్రి ఇచ్చిన ఆస్తిని తన పర్సనల్ ఖాతాలో వేసుకుంటూ బయట అప్పులు చేసి తనని మురిపించాడని తెలుసుకున్న అమ్మాయి కాలుతో ఒక తన్నింది. దెబ్బకి 11 కిలోమీటర్ల దూరంలో పడ్డాడు. ఆ పడ్డ ఆయన్ని పైకి లేపాలి ఏదో విధంగా అని చెప్పి కొంతమంది ఫేక్ జర్నలిస్టులు, కొంతమంది యాంకర్లు ఆయన్ని పైకి లేపాలని తెగ తాపత్రయపడుతున్నారు. మా అన్న నీతో ఉన్నప్పుడు ఎలా చూసుకున్నాడో, ఎంత డబ్బు ఇచ్చాడు, నెత్తి మీద పెట్టి చూసుకున్నాడో అని చెప్పి ఏదో విధంగా మళ్ళీ తిరిగి పాత బంధాన్ని కలపాలని చూస్తున్నారు. కానీ అప్పటికే మనసు విరిగిపోయిన ఆ అమ్మాయికి అటువైపు చూడాలన్న ఆసక్తే లేదు. ఆ ఆసక్తి భవిష్యత్తులో కూడా వస్తుందని నేను అనుకోను. తెలుసు కదా, ఏపీ జనం వాళ్ళు మారరు, ఫిక్స్ అయిపోయారు.